నేడు గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీ. ఇవాళ పిటిషన్ కమిటీ సమావేశం, డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. నేడు జగన్ క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ, సింగయ్య మృతి కేసులో విచారించనున్న న్యాయస్థానం. ములుగు జిల్లాలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం, ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం, స్కూల్ పిల్లలు, యువతీ యువకులకు అవగాహన. పరీక్షా విధానంలో మార్పులకు సీబీఎస్ఈ ఆమోదం, 10th ఎగ్జామ్ ఏడాదికి 2 సార్లు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. వికారాబాద్ జిల్లాలో సైన్స్ టీచర్ సస్పెన్షన్, యాలాల్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాసింబి. ఆవు మెదడు తీసుకొచ్చి క్లాసులో పాఠం చెప్పడంపై హిందూ సంఘాలు ఫైర్, విచారణ తర్వాత విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు. వికారాబాద్ జిల్లా శంకర్పల్లిలో రైల్వే ట్రాక్ మీద కారు నడిపిన లేడీ, వాహనం ఆపేందుకు ప్రయత్నించిన ఆగని మహిళ. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు రావాల్సిన ట్రైన్ను నిలిపివేసిన అధికారులు. హైదరాబాద్ లో స్మగ్లింగ్ కేసు, ఏనుగు దంతాలతో పట్టుబడ్డ రేకులకుంట ప్రసాద్. 3 కోట్లు విలువ చేసే 2 ఏనుగు దంతాలు సీజ్. మంచిర్యాల జిల్లా ఇటిక్యాల్లో రోడ్డు టెర్రర్, ఎదురెదురుగా ఢీకొన్న 2 లారీలు, అక్కడికక్కడే ఒకరి మృతి. ఓ వాహనం నుంచి రోడ్డుపై పడ్డ సంతూర్ సబ్బుల పెట్టెలు, ఎగబడి తీసుకెళ్తున్న జనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుమ్మేస్తున్న వానలు, దంచుకొడుతున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు. జైనద్లో 13.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. హిమాచల్లో క్లౌడ్ బర్స్ట్, కుండపోత వర్షాలతో ఆకస్మిక వరదలు, 2 మృతి, 20 మంది గల్లంతు. హిందుస్థాన్ టిబెట్ రోడ్డుపై విరిగిపడిన కొండ చర్యలు. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 90,690, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 98,940. దిగి వస్తున్న వెండి ధరలు, కిలో సిల్వర్ రేటు 1,07,900. నేటి నుంచి గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు, శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. తెలంగాణలో నెల రోజుల పాటు జాతర.